శ్రావణ అమావాస్య అద్భుతమైనటువంటి శుభఘడియలు. ఈ గడియలలో మీకు చూపిస్తున్న విధంగా త్రికోణాన్ని మీరు గీసి, ఆ త్రికోణాన్ని ఒక కోణం పసుపు, ఒక కోణము కుంకుమ, ఒక కోణము విభూతితో అలంకరించండి. మధ్యలో సాయి దివ్య రక్షాకవచ యంత్రాన్ని కానీ, లేదా సాయినాథుడి యొక్క దివ్య మంగళ స్వరూప మూర్తిని కానీ, అమ్మవారి యొక్క ప్రతిమను కానీ ఏది లేకపోతే పసుపు అమ్మవారిని తయారు చేసి తమలపాకులో పసుపు అమ్మను ఉంచి మధ్యలో అయినా స్థాపన చేయండి. ఓం క్లీం త్వం లం భగవతే నమః. ఓం క్లీం త్వం లం భగవతే నమః. ఈ నామస్మరణ చేస్తూ పూజ చేయండి పసుపు కుంకుమలతో. మీకు వీలైన విధంగా నివేదన తయారు చేసి నివేదన చేయండి. పూజ అంతా కూడా ప్రతిసారి మనం ఎలా ఆచరిస్తున్నామో ఆ విధమైనటువంటి విధానంలోనే పూజించి ఆ జగజ్జనని యొక్క సాయినాథుని యొక్క దివ్య కృపకు మీరు పాత్రలు కావాలని ఆశీర్దిస్తున్నాను. జై సాయినాథ్.